ఈ ముస్లిం దేశాల నుండి ముందు తప్పుడు మార్గాల్లో వచ్చి, అక్రమ మార్గాల్లో వచ్చి, డంకీ రూట్స్‌లో నుంచి వచ్చినటువంటి చొరబాటుదారుల్ని పట్టుకున్న తర్వాత, వాళ్ళు మేము శరణార్థులం మీ దేశంలో బ్రతకడానికొచ్చాం మాకు ఆశ్రయం ఇవ్వండి అంటే, యూరప్ దేశాలు ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటా ఉంటారు. వాళ్ళొక 100 మందొస్తే వీళ్ళు 20 దేశాలు, 28 దేశాలు పంచుకుంటా ఉంటుంటారు. అట్లాగా నడుస్తా వచ్చింది. ఇప్పుడు కొన్ని దేశాలు తిరస్కరిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు బాగా ఆదరిస్తున్నాయి. అందులో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి వ్యవహారం ఏంటయ్యంటే లెఫ్ట్ వింగ్‌కి సంబంధించినటువంటి స్పెయిన్ ఇప్పుడక్కడ వామపక్ష ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళు ఇలా ఈ విదేశాల నుండి వచ్చినటువంటి అక్రమ చొరబాటుదారులకి అద్భుతమైనటువంటి ఫెసిలిటీ ప్రకటించారు. యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే ఇలా వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కువగా సమస్యలొచ్చేది ఆరోగ్య సమస్యలే. ఈ దేశాల్లో ఈ యూరప్ దేశాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఖర్చే దూలదీరిపోతుంది. మన దేశంలో రూ. 10,000 అయ్యే ఖర్చులు అక్కడ లక్షలు, కోట్లలో ఉంటాయి. అలాంటి సిట్యుయేషన్ ఉంటది. దాంతో అక్కడ ప్రాణాలు వదులుకోవడం తప్పించి బ్రతకడానికి అవకాశం లేని పరిస్థితుల్లో వాళ్ళకి కూడా స్పెయిన్ ప్రజలకు ఇచ్చినటువంటి తరహాలోనే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇస్తున్నట్టు ప్రకటించింది.